పోలీస్ శాఖలోని 2904 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం జారీ చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ మనం చూస్తున్నాం. గత వారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో దాదాపు 9000 ఉద్యోగాల భర్తీకి ఏకకాలంలో ఆమోదం తెలుపుతూ, అదేవిధంగా వయో పరిమితిలో కూడా ఎస్ఐ పోస్టులకు అలాగే మిగతా కానిస్టేబుల్ తో పాటు ఇతర పోస్టులకు భర్తీకి కూడా 3 సంవత్సరాల వయో పరిమితిని ఇస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి 3 సంవత్సరాల వయో పరిమితిని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో తొలి దశలో 2904 దాదాపు 3000 పోస్టులకు భర్తీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం శాఖపరంగా ఫైనాన్స్ శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఏదైతే సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డాక తొలి దశలో 9000 ఉద్యోగాలకు పైగా పోలీస్ శాఖలో భర్తీకి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఈ 3000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మొదటి రిక్రూట్మెంట్ తెలంగాణ పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ కు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఈ పోలీస్ శాఖకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రధానంగా స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ రిక్రూట్మెంట్ ను కండక్ట్ చేస్తుంది. వీరికి ఈ 3000కు సంబంధించినటువంటి పోస్టుల రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇస్తూ కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. ఏదేమైనా సీఎం కేసీఆర్ 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపుతో కూడినటువంటి 9000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొదటి దశ ప్రారంభమైందని మనం చెప్పుకోవాలి. మొదటి దశలో 3000 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తరంగిణి. థ్యాంక్ యూ శ్రీకాంత్.